ప్రముఖ జర్నలిస్టు, మాజీ ఎడిటర్, తెహల్కా మీడియా సంస్థలో అప్పుడు పనిచేసినటువంటి ఈ యొక్క ఎడిటరు తేజ్ పాల్కి ఏమొచ్చేసి ముంబై హైకోర్టు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఇప్పుడు అతని వయసు 63 సంవత్సరాలు. 2013లో తన యొక్క కొలీగ్, జూనియర్ కూతురు వయసు ఉన్నటువంటి ఒక అమ్మాయిని అక్కడ ఎలివేటర్ అనే హోటల్లో, గోవాలో జరిగినటువంటి పింక్ ఫెస్టివల్లో ఆ రోజు ఆ హోటల్లో తనపై అత్యాచారం చేశాడని ఆవిడ కేసు నమోదు చేస్తే అప్పుడే గోవా ప్రభుత్వం ఏమొచ్చేసి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి రిమాండ్లో పెట్టారు. అయితే తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చేశాడు. 2013లో మళ్ళీ ట్రయల్ కోర్టులో విచారణ ప్రారంభిస్తే 2020లో నిర్దోషి అని చెప్పేసి ఇతన్ని వదిలేసింది ట్రయల్ కోర్టు. ఆ తర్వాత గోవా ప్రభుత్వమే ఈ ముంబై హైకోర్టులోనేమొచ్చేసి సవాల్ చేసింది, ఇతడు నిర్దోషి కాదు, దోషి అని చెప్పి. ఇప్పుడేమొచ్చేసి ఈ కోర్టు ఇక్కడ ఇప్పటి వరకు చివరిగా నానుతూ వచ్చి ఈ రోజు ముంబై హైకోర్టులో చివరిగా తీర్పు అయితే ఇచ్చేసింది. ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని మేము వ్యతిరేకిస్తూ ఇతడు దోషి అని చెప్పి 10 సంవత్సరాల జైలు శిక్ష అయితే విధించింది. అయితే ఇప్పుడు ఇతను మళ్ళీ సుప్రీంకోర్టులో సవాల్ చేశాడు. నా వయసు 63 సంవత్సరాలు, నాకు భార్య ఉంది, తిరిగి నేనే దీనికి ఈ కేసులో బాధితుడిగా ఉన్నాను, కాబట్టి రికార్డులన్నీ కూడా ఉన్నాయి, మీరు చూడండి అని చెప్తే ఈ యొక్క కేసుని తుషార్ మెహతా వాదించాడు హైకోర్టులో. హైకోర్టులో వాదించి ఈయనకి శిక్ష పడేలా చేశాడు. తుషార్ మెహతా అంటే బీజేపీ తరఫు నుంచి ఇప్పుడు ఆయన అన్ని కేసులు వాదిస్తున్నాడు కదా సుప్రీంకోర్టులో, ఆయన ట్యాకప్ చేయడం వల్ల ఈ అమ్మాయికి న్యాయం జరిగింది. ఇప్పుడేమొచ్చేసి వీడికి 10 సంవత్సరాలు జైలు శిక్ష చేస్తే వీడేమొచ్చేసి సుప్రీంకోర్టులో వాదించడానికి వెళ్తున్నాడు. సుప్రీంకోర్టులో సవాల్ చేశాడు. అక్కడ కూడా తుషార్ మెహతే ఉంటాడు కాబట్టి అక్కడ కూడా వీడిని ఎలాగైనా సరే దోషిగా తేల్చడానికి అవకాశం ఉంటుంది.